సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. పిన్నెల్లి కోసం లుకౌట్ నోటీసులు, త్వరలో అరెస్టు చేస్తామన్న ఏపీ డీజీపీ, కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక. పిన్నెల్లిది ఫేక్ వీడియో, ఒకవేళ తప్పు చేస్తే చట్టం చూసుకుంటుంది. లోకేష్ ట్విట్టర్లోకి ఎలా వచ్చిందన్న అంబటి. పిన్నెల్లి వీడియో ఇన్నాళ్లు ఎందుకు బయటికి రాలేదు? మాచర్లలో రిగ్గింగ్ జరిగిందన్న కాసు, దాడుల వీడియోలన్నీ బయట పెట్టాలని ఈసీకి డిమాండ్. ఏపీలో కొనసాగుతున్న కాటన్ సర్చ్, కౌంటింగ్ సమయం దగ్గర పడుతుండటంతో తనిఖీలు. రాష్ట్ర వ్యాప్తంగా 168 సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై సీఎం రేవంత్ సమీక్ష, పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సమావేశం, ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచన. ఆసుపత్రులతో ఆరోగ్యశ్రీ, సీఈఓల చర్చలు విఫలం, బకాయిలు చెల్లించాల్సిందేనన్న ఆసుపత్రులు, సేవలు నిలిపివేస్తే చర్యలుంటాయన్న సీఈఓ. కాంగ్రెస్ సర్కారు రైతులను గోసపెడుతోంది. వరంగల్ నుంచి ఐటీ కంపెనీలు వెళ్లిపోతున్నాయి. రేవంత్ రెడ్డి పచ్చి మోసగాడన్న కేటీఆర్. ఏసీపీ ఉమామహేశ్వరరావుకు రిమాండ్, బినామీ ఆస్తులపై కొనసాగుతున్న దర్యాప్తు. మొత్తం 17 ప్రాపర్టీస్ గుర్తింపు. భూములు ఎక్కువ ఉన్నందునే వివాదాలు ఎక్కువ, కబ్జా చేయాల్సిన అవసరం లేదన్న మల్లారెడ్డి, కావాలనే బురద చల్లుతున్నారన్న రాజశేఖర్ రెడ్డి. టీఎస్ఆర్టీసీ పేరు టీజీఎస్ఆర్టీసీగా మార్పు, సర్కారు ఉత్తర్వుల మేరకు మార్చారన్న సజ్జనార్, అధికారిక ఎక్స్ ఖాతాలు మారాయన్న ఎండీ. మేడిగడ్డ బ్యారేజీకి నిపుణుల బృందం, మరమ్మతుల నేపథ్యంలో పరిశీలన, గేట్లు లిఫ్టింగ్, కెమికల్ గ్రౌండింగ్ పై సూచనలు. నిర్మల్ జిల్లాలో భారీ వర్షం, అకాల వర్షానికి కల్లాల్లో తడిసిన ధాన్యం. ఆదిలాబాద్ జిల్లా బోధ్లోనూ వాన. బంగాళాఖాతంలో అల్పపీడనం, ఎల్లుండి వాయుగుండంగా మారే అవకాశం. ఏపీలో 5 రోజుల పాటు వర్షాలు. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.